హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు మ్యాథ్స్ మెథడాలజీ అనేటువంటి గణిత శాస్త్ర బోధన అభ్యాస శాస్త్రము 1 పార్ట్ 1లోని మనము గణిత శాస్త్ర అర్థము స్వభావము మనము మరలా గణిత శాస్త్ర చరిత్ర యొక్క ఉపయోగాలు, ఉపాధ్యాయానికి ఎలా ఉపయోగపడతాయి, విద్యార్థులకు ఎలా ఉపయోగపడతాయి, ఎలా మిళితం చేయాలి గణితంలో అనేది మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఇదే చాప్టర్లోని ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్తలు చేసిన సేవల గురించి తెలుసుకుందాము. అందులో మొట్టమొదటి వ్యక్తి ఆర్యభట్ట. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కామెంట్ చేయండి. ఆర్యభట్ట క్రీస్తు శకం 476. ఆర్యభట్ట క్రీస్తు శకం 476లో మార్చి 21న కేరళ రాష్ట్రంలోని అస్మకపురంలో జన్మించాడు. ఇక్కడ మార్చి 21 అనేది ఈ బుక్లో లేదు, నాకు ఇంకొక బుక్లో ప్రీవియస్ బుక్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. మార్చి 21న కేరళ రాష్ట్రం అస్మకపురంలో జన్మించాడు. బీహార్ రాష్ట్ర రాజధాని పాటలీపుత్రం నందు గల నలంద విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించి చిన్న వయసులోనే ఖగోళ, జ్యోతిశాస్త్ర, గణిత శాస్త్రాల్లో గొప్ప ప్రావీణ్యం సంపాదించాడు. ఇక్కడ మనము షార్ట్కట్గా రాసుకోవాలి. క్రీస్తు శకం 476 కేరళ రాష్ట్రము, మార్చి 21 అస్మకపురము, బీహార్ రాష్ట్ర రాజధాని పాటలీపుత్రము, నలంద విశ్వవిద్యాలయము, ఇలా రాసుకునేసి మనం మళ్ళీ రివైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖగోళ, జ్యోతిష్ శాస్త్ర, గణిత శాస్త్రము ఇవన్నీ. గణిత శాస్త్రం అభివృద్ధి చెందిన రోజుల్లో ఆర్యభట్ట గణితంలో అనేక అంశాలను వివరించాడు. అప్పటికే అభివృద్ధి చెందినప్పుడే తను ఎన్నో అంశాలపైన వివరణ చెప్పాడు. ఆర్యభట్ట తను చదివిన నలంద విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా నియమింపబడ్డాడు. ఉపకులపతిగా అంటే వైస్ ఛాన్సలర్గా నియమింపబడ్డాడు. అతను చదివిన స్కూల్కే. ఎంత గ్రేట్ కదా! ఇలాంటి గ్రేట్ పీపుల్స్ యొక్క చరిత్ర చదవడం వల్ల మనకు మ్యాథ్స్ పైన ఇంట్రెస్ట్ కలుగుతుంది. తన 23వ ఏటని క్రీస్తు శకం 499 మార్చి 21వ తేదీన ఆర్యభట్టీయం అనే గ్రంథాన్ని రచించాడు. ఇది ఖగోళ శాస్త్రజ్ఞులకు ప్రామాణిక గ్రంథంగా ఉండి అనేక భాషల్లోనికి అనువదింపబడింది. ఖగోళ శాస్త్రజ్ఞులకు ప్రామాణిక గ్రంథము అంటే ఒక స్టాండర్డ్ గ్రంథంగా మనకు భాషల్లోనికి అనువదింపబడింది. అంటే తర్జుమా అంటే ట్రాన్స్లేషన్ చేశారనమాట. ఖగోళ గణనలు ఖచ్చితంగా లేక శాస్త్రంపై నమ్మకం తగ్గుతున్న కాలంలో ఆర్యభట్టీయం ఖచ్చితమైన పద్ధతులు, గణనలు ఇవ్వడంతో సాక్షాత్తు సూర్యభగవానుడే ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట రూపంలో అవతరించాడని పేరు తెచ్చుకున్నాడు. చూడండి, అప్పుడు మనం ఖచ్చితంగా లేక శాస్త్రంపై నమ్మకం తగ్గుతుంది అనమాట. ఏదైనా ఖచ్చితం ఉంటేనే శాస్త్రంపై నమ్మకం, అవగాహన మనకు ఏర్పడుతుంది. అలాంటి సిచ్యువేషన్లో మనకు సూర్యభగవానుడే ఆర్యభట్ట రూపంలో వచ్చారని, అతను ఖచ్చితమైన పద్ధతులు, గణనలు ఇవ్వడంతో మనకు ఆ విధంగా పేరు తెచ్చుకున్నాడు. ఆర్యభట్ట రూపంలో అవతరించాడు అని, సూర్యభగవానుడే ఆర్యభట్ట రూపంలో వచ్చాడని పేరు తెచ్చుకున్నాడు. కాలక్రమేణా ఆర్యభట్టీయం ప్రామాణిక గ్రంథంగా పరిగణించబడింది, స్టాండర్డ్ బుక్కుగా. ఆర్యభట్టీయం మొత్తం 121 శ్లోకాలతో గణిత ఖగోళ శాస్త్రాలను వివరించింది. ఇక్కడ మొత్తము 121 శ్లోకాలు గణిత ఖగోళ శాస్త్రాలను వివరిస్తుంది. ఆర్యభట్యంలో దశగీతిక, ఆర్యాష్టశత అనే 2 భాగాలు ఉన్నాయి. ఈ 2 భాగాల్లో దశగీతికలో అంకెలకు అక్షర క్రమ సంకేతాలను కల్పించాడు. అంటే దశగీతికలో నెక్స్ట్ అతను చేసిన సేవల్లో మనకు తెలుస్తుంది. ఆ అంకెలకు అక్షర క్రమ సంకేతాలను కల్పించాడు. అంటే గగాలకు అంకెలు గుర్తులుగా చేశాడు. ఆర్యాష్టశత మరలా 3 పాదాలుగా ఉంటుంది. మొదటిది గణిత పాదము. దీనిలో 22 శ్లోకాల్లో వర్గము, వర్గమూలం, ఘనము, ఘనమూలము, క్షేత్రగణితము, సైన్ పట్టికలు, బీజగణితము, శ్రేణులు, ఎత్తు దూరాలు మొదలైన అంశాలు ఉన్నాయి. దేంట్లో? గణిత పాదంలో. ఎన్ని శ్లోకాలు? 22 శ్లోకాలు. వర్గము, వర్గములు, ఘనము, ఘనము, క్షేత్రగణితం, సైన్ పట్టికలు, బీజగణితం, శ్రేణులు, ఎత్తులు, దూరాలు. రెండవదైన కాలపదంలో 25 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో కాలమానం, గ్రహగతుల గురించి వివరించాడు. కాలమానము, గ్రహగతులు. గోళపాదంలో 50 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో గ్రహాల పరిభ్రమణాలు, ఆయనాలు 2 అని, అవి ఉత్తరాయణం, దక్షిణాయనం అని, సూర్య భ్రమణ మార్గము, ఇతర గ్రహాలు సూర్యునికి ఎంత దూరంలో ఉన్నప్పుడు కనిపిస్తాయి, భూమి గ్రహాలు ఎలా కాంతి విహీనమవుతాయి అనేది తెలియజేశారు. దేంట్లో? ఇక్కడ గోళపాదంలో 50 శ్లోకాలు ఉంటాయి. గ్రహాల పరిభ్రమణాలు, ఆయనాలు గుర్తుపెట్టుకోవాలి. గోళపాదంలో గ్రహాలు, గోళపాదము, ఆయనాలు ఉత్తరాయణం, దక్షిణాయనము.
ఈ విధంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సాపేక్ష సిద్ధాంత భావాలు, అనిశ్చిత సమీకరణ భావన, కుట్టకం అనే అంశాలు వివరించాయి. ఇక్కడ ఈ పాయింట్ కూడా కుట్టకం అనేది ఎక్కువగా అడుగుతుంటారు. ఇతను కుట్టకం అనేది వివరించాడనమాట. ఆర్యభట్ట గ్రహణాలు ఏర్పడడానికి కారణం రాహుకేతువులు కాదని, కేవలం ఛాయలే, అంటే ఇక్కడ షాడోస్ అని అర్థం, నీడలనే కారణం అని చెప్పాడు. ఆర్యభట్టి మన గ్రంథంలో ఆర్యభట్ట ఒక రోజును సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు గల కాలమని, రెండవ గ్రంథం ఆర్యభట్ట సిద్ధాంతంలో ఒక రోజును అర్ధరాత్రి నుండి మరుసటి రోజు అర్ధరాత్రి వరకు అని తెలిపాడు. ఒక గ్రంథంలో ఏం చెప్పాడు? ఆర్యభట్టి మన గ్రంథంలో ఆర్యభట్ట ఒకరోజు సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు, అంటే ఈరోజు మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్ వరకు ఒక కాలమని, రెండవ గ్రంథము ఆర్యభట్ట సిద్ధాంతంలో ఒక రోజున అర్ధరాత్రి, అంటే అర్ధరాత్రి 12 నుంచి మరుసటి రోజు అర్ధరాత్రి 12 వరకు అని తెలిపాడు. ఈయన గణన పద్ధతులనే పంచాంగకర్తలు నేటికి ఉపయోగిస్తున్నారు. ఆస్ట్రాలజర్స్ అంతా ఇతన్ని చెప్పిన పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఇంకా ఆర్యభట్ట గణితానికి చేసిన సేవల్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి.